రైట్. ఈరోజు మెగా డిబేట్లో అంటే ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల్ని నిర్లక్ష్యం చేసిద్దో, ప్రజల్ని మోసం చేసిద్దో, లేకపోతే వాళ్ళ పట్ల నిర్లక్ష్యానికి గురైద్దో అప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క నిస్సహాయతని ప్రభుత్వానికి తెలియజేయడానికి రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే బలహీనులు అధికార పార్టీతో పోటీ పడాలన్నా, అధికార పార్టీకి వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడాలన్నా వాళ్ళ బలహీనతలు, వాళ్ళ సరైనటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితులు లేదు. అంటే ఏ మీడియాను ఆశ్రయించడమో లేదా వాళ్ళ నిరసన అనేక రకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో గతంలో మనం చూసాం, పసుపు రైతులు ఏ విధంగా వాళ్ళ నిరసన తెలియజేస్తారో మనం చూసాం. ఎన్నికలప్పుడు ఎంతోమంది వేల మంది రైతులు నామినేషన్ వేసినట్టు చూసామన్నమాట మనం. అలాంటి పరిస్థితి ఇప్పుడు త్రిపుల్ సంబంధించి నల్గొండ జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలా, ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైనందుకు ఆ రైతులు తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా ప్రభుత్వానికి తెలియజేయాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఆ రైతులు ప్రభుత్వానికి తమ నిర్లక్ష్యాన్ని తెలియజేసే, ప్రభుత్వం వాళ్ళ పట్ల చూపినటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళు చూపేటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ నల్గొండ జిల్లా రైతులు ఎవరైతే త్రిపుల్ రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నుంచి ఇప్పటికీ వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగక అన్యాయానికి గురైన రైతులు మాత్రం నామినేషన్ సిద్ధంగా ఉన్నారు. మరి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు విధంగా నిర్లక్ష్యానికి గురయ్యారు రైతులు, ప్రభుత్వం వాళ్ళని ఏ విధంగా మోసం చేసింది, వరుసగా అసలు దీని చరిత్ర ఏంది తెలుసుకోవడానికి ఈరోజు మెగా డిబేట్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మిట్టా నరసేగౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మందల భాస్కర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘం జేఏసీ చైర్మన్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా భాస్కర్ గారి దగ్గరికి వెళ్దాం. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే భాస్కర్ గారు. ఇది పెద్దగా బయట ప్రపంచానికి అన్నట్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో బయటకు పెద్దగా సమస్య అనేది ఇప్పటి వరకు తెలియదు. వాస్తవంగా చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఎవరైతే నల్గొండ రైతులు అంటే త్రిపుల్ సంబంధించినటువంటి నల్గొండ రైతులు వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వాలు వాళ్ళని ఎప్పుడైతే నిర్లక్ష్యానికి గురి చేసో వాళ్ళ బాధలు పట్టించుకోలేదో, ఎవరైతే వాళ్ళకి సరైనటువంటి రావాల్సినటువంటి ఏదైతే సహకారం కానివ్వండి వాళ్ళకి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే పట్టించుకోవట్లేదో ఇప్పుడు జూబ్లీ ఎన్నికల్లో వాళ్ళు నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారంటే వార్తల నేపథ్యంలో ఇప్పుడు తెర ముందుకు వచ్చిన సమస్య అసలు ఏందండి, ఏం జరిగింది, రైతులు ఎందుకు నిర్లక్ష్యానికి గురయ్యారు, వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం ఎందుకు అందలేదు, ఎక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, కొంచెం క్లారిటీగా చెప్పగలుగుతారు సార్? నన్నే మాట్లాడమంటారు సార్? మీరేనండి భాస్కర్ గారు. సార్ సార్ ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు దేశంలో గాని రాష్ట్రంలో గాని రైతే రాజు అని చాలా సందర్భంలో పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తారు. కానీ నిజంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో మనము ప్రభుత్వాలు పాలకులు ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవండి. ముఖ్యంగా మొన్నటికి మొన్న రైతులు యూరియా గురించి కూడా రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది మనం పేపర్లలో మీడియాలలో చూడడం జరిగింది. ముఖ్యంగా ఏమైతుందంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మార్కు చూపించాలని చెప్పేసి అని చాలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఒక ఏరియాను అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు ముందే భూములను కొనుక్కొని ఆ ఏరియాలో మన డెవలప్ చేస్తున్నామని చెప్పేసి అని కూడా ప్రజల్ని మభ్యపెట్టి చేస్తున్నటువంటిది కూడా ప్రజలందరికీ మీడియా రూపంలో అర్థమవుతాం. అందులో భాగంగానే ఈ రోజు మన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే తను రైతులకు సంబంధించి కానీ నేను ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిని చేస్తానే ఆలోచనతో ఆయన ప్రత్యేకమైన సిటీగా నేను డెవలప్ చేస్తానని చెప్పేసి అని కూడా ప్లాన్ చేస్తున్నటువంటిది కూడా మనందరికీ తెలుసు. ఆ రైతులను బెదిరించి కూడా భూములు అమ్మమని చెప్తున్న విషయం కూడా మనందరికీ విదితం అవుతుంది. ఏమవుతుందంటే పేదవాళ్ళ సమస్యలు, పేదవాళ్ళు ఎదుర్కొనే బాధలు, కష్టాలు మీలాంటి మన యూట్యూబులు కానీ వచ్చిన తర్వాత, చిన్న పత్రికలు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకుంటున్నాయి. కానీ పెద్ద ఛానళ్ళు, పెద్ద పత్రికలు వాళ్ళు కొన్ని నెలలు, కొన్ని రోజులు ఉద్యమం చేస్తే గానీ న్యూస్ పేపర్లో కానీ ఛానల్లో వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి సార్. ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో, ఏ మారుమూలలో చిన్న సంఘటన జరిగినా ఈరోజు యూట్యూబ్ల వల్ల ఇలాంటి మన ఛానళ్ళ వల్ల బయటకు వస్తుంది తప్ప రైతుల జీవితాలు కానీ, దళితుల జీవితాలు కానీ, పేద వర్గాలకు సంబంధించిన విషయము ఎప్పుడైనా వాళ్ళు పెద్ద ఎత్తున జనాలు కదిలొస్తే తప్ప ఆ సమస్యను పరిష్కరించడానికి కానీ ప్రజలకు తెలవడానికి కానీ అవకాశం ఉండలేదు.
అందుకే ఈరోజు రైతులు కానీ, ఈరోజు పేద వర్గాలు కానీ వాళ్ళ యొక్క న్యాయమైన ప్రజాస్వామికమైన డిమాండ్ ని బయటకు తీసుకెళ్లాలంటే తప్పకుండా వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ అయి ఒక దగ్గర ధర్నా చేయడమో నిరసన చేయడమో తెలిస్తే తప్ప వాళ్ళ సమస్య బయటకు వస్తలేదు. అందుకే ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయినటువంటి 20 నెలలు అయింది. ఈ 20 నెలల్లో విద్యా వ్యవస్థ అనేటువంటి 10 సార్లు సమీక్ష చేసినా 10 పైసలు చెల్లించలేదు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మేము ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఒక సిటీని డెవలప్ చేస్తున్నామని చెప్పేసి అని పేదల భూములు బలవంతాన గుంజుకుంటున్నటువంటి విధానం, పేదలను బెదిరిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఈ యొక్క 20 నెలల కాంగ్రెస్ పరిపాలనలో మనం చూస్తా ఉన్నాం. దీనికి పరిష్కార మార్గం ఏమంటే ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. ఈ యొక్క ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాకు న్యాయం జరగాలి, మా యొక్క సమస్యను పరిష్కరించాలని ఈరోజు హైడ్రా బాధితులుగా ఉన్నటువంటి బాధితులే గాని, భూములు కోల్పోయినటువంటి రైతులే గాని, గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అని వాళ్ళు మాకు అన్యాయం జరిగినా మనం పట్టించుకోలేదని నిరుద్యోగులు గాని, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించకుండా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలని పాటించకుండా రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో ఎంపరికల్ డాటా గాని, లేటెస్ట్ సెన్సెస్ గాని, దళితుల వెనుకబడ్డటువంటి వాళ్లకు ముందు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పిన విధానం గాని, క్రిమిలేయర్ గాని ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవమర్లిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా వ్యతిరేకిస్తూ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఈ 20 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయారని నిరూపించడానికి ఇంకేం మిగిలి లేదు. చేతులు ఎత్తేసాడు. ఆయన అంటుండు నేను ఢిల్లీకి మూటలు పంపడానికే నాకు సరిపోతుంది, నేను ముఖ్యమంత్రి గుండి నేను పరిపాలన చేయాల్సింది పోయి మూటలు మోస్తున్నా అని చెప్పేసి అని చెప్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత గత ప్రభుత్వం బాగలేదని మిమ్మల్ని ఎన్నుకుంటే మీరేం చెప్తున్నారంటే ఇప్పటికి దాదాపు ఒక 60-70 సార్లు ఢిల్లీ పోయి వచ్చుంటాడు. ఇక్కడ నిర్ణయాలు జరుగుతలేవు, ఇవన్నీ కూడా కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పేదల యొక్క భూములు గుంజుకోమని మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పారో మరి ఏంటో మాకు కూడా అర్థమైతలేదు. ఈ రాష్ట్రం అంతా కూడా రైతులు హ్యాపీగా లేరు, ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు హ్యాపీగా లేరు, ఇక్కడ ఉన్న బీసీలు 42% ఉన్న బీసీలకు మేము 42% మన 56% ఉన్న వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, దాంట్లో ఫెయిల్ అయిపోయారు. మొత్తం ముఖ్యమంత్రి అన్నిట్లలో ఫెయిల్ అయిపోయి నాతోటి కాదన్నట్టు ఉన్న పరిస్థితులలో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మా ప్రజాస్వామికమైన మా న్యాయమైన డిమాండ్ ని మొత్తం సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి తెలియజేయడానికే ఈ యొక్క ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధపడతా ఉన్నారనేది మేమైతే అర్థమైతా ఉంది సార్. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి భాస్కర్ గారు, మళ్ళీ వస్తాను. ఓకే, అలాగే మనతో పాటు ఇదే డిబేట్లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ గాంధీ గారు, సిద్ధంగా ఉన్నారు బీజేపీ తరఫున. అదే మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, ప్రేమ్ గాంధీ గారి దగ్గరికి వెళ్తాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. ప్రేమ్ గాంధీ గారు సార్ నమస్కారం అండి. నమస్తే ప్రేమ్ గాంధీ గారు. అసలు యాక్చువల్గా ఈ త్రిబుల్ సంబంధించి మొదలుపెట్టిందే బీజేపీ పార్టీ. దాని తర్వాత సరే రకరకాల పరిణామాలు అటు బీఆర్ఎస్ మూవ్ చేసింది, దానికి సంబంధించి ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అన్యాయం చేసిందంటూ రైతులు వాపోతూ ఉన్నారు త్రిబుల్ సంబంధించి. కాబట్టి వాళ్ళ యొక్క నిరసనని ఈ నామినేషన్ రూపంలో తెలియజేయాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో మీకు అనుభవం ఉంది, ఏదైతే పసుపు బోర్డు సంబంధించినటువంటి నిరసన నిర్లక్ష్యానికి గురైనప్పుడు ఆ నిరసనని వాళ్ళు నామినేషన్ రూపంలో తెలియజేశారు. కొన్ని వందల మంది, వేల మంది రైతులు దాదాపు నామినేషన్ వేశారు. చివరికి పసుపు బోర్డు సాధించారు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటుపక్క అరవింద్ గారి యొక్క జోక్యంతోనే సాధించారు. దానికి మాత్రం ఆ క్రెడిట్ మాత్రం మీ పార్టీదే. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఇదే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని నామినేషన్ రూపంలో వాడుకుంటూ వాళ్ళ నిరసన తెలియజేయాలంటూ రైతులు సిద్ధమవుతా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే దీనికి చెప్పాల్సింది బాధ్యత మొదలుపెట్టిన త్రిబుల్ గురించి కేంద్ర ప్రభుత్వం కాబట్టి, బీజేపీ పార్టీ కాబట్టి మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది గాంధీ గారు. అయితే ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. నమస్తే. అయితే ఇక్కడ ప్రజలు ఎప్పుడైనా కానీ ఒకటి ఆలోచిస్తారు, వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి మార్గాన్ని అన్వేషించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో
RRR కి సంబంధించిన రైతులందరూ కూడా వారి బాధను వెళ్ళగచ్చుకోవడానికి ఒక మార్గాన్ని వెతుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదే జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఎందుకంటే వీరు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వీరు పూర్తి స్థాయిగా వాళ్ళు ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు, కానీ కొంత సాధ్యం కాలేదు. దానికి కూడా గల కారణాలు ఉన్నాయి. క్లారిటీ ఉందా అండి నాకు? అవును, కంటిన్యూ. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజలు తన సమస్యల్ని వాళ్ళు ఇచ్చేసుకున్నారంటే ఏదో ఒక మార్గాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చాలా చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేశారు, కానీ సాధ్యం కాలేదు. ఎందుకంటే ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు వాళ్ళకు ప్రత్యక్షంగా కనబడ్డాయి. ఖచ్చితంగా ప్రభుత్వము దీని మీద చిత్తశుద్ధితోనే ఉంటది. ప్రభుత్వం ఒకవేళ మన బాధలు తెలవాలంటే ఇది సరైనటువంటి సమయం అని భావించి వెంటనే వాళ్ళ వైపు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది, నిర్ణయం తీసుకున్నారు కూడా. దీనికి కూడా గల కారణాలు చెప్తాం. RRR ఒక్కొక్క దగ్గర ఒక ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొన్ని చోట్ల 20 కిలోమీటర్లు ఉంటుంది, కొన్ని చోట్ల 22 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 44 కిలోమీటర్లు ఉంటుంది. వారి ఇష్టానుసారంగా రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వారికి ఎక్కడ ఉంటే వారి అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా ముమ్మాటికి తప్పు. గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పినాయి. ఇలా రైతులంతా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళకి 10 లక్షలు 12 లక్షల రూపాయలు ఎకరం ఇచ్చేటువంటి పరిస్థితి. బహిరంగ మార్కెట్ లో అది ₹1,00,00,000 పలుకుతా ఉంటది. అలాంటి పరిస్థితులు ఏముంది అంటే ఇలా అనేక విషయాలు. ప్రధానంగా మీరు చూడండి, వలిగొండ మార్గం ఏదైతే వలిగొండ ఊరుందో ఊరికి ఆనుకొని పెద్ద దూరం కూడా లేదండి, ఒక నాకు తెలిసి 1.5 కిలోమీటర్ల 4 లేన్ 8 లేన్ అంత పెద్ద రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఉండగా మళ్ళీ ఒక 1 కిలోమీటర్ RRR రావడం ఏందో అంటే ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఒక్కొక్క రైతుది 2 సార్లు 3 సార్లు ఎప్పుడైతే భువనగిరి డెవలప్మెంట్ అన్నప్పుడు దాంట్లో కొంచెం వైటీటీ డెవలప్మెంట్ లో కొంత స్థలం పోతుంది, మళ్ళీ ఇంకో RRR లో కొంచెం స్థలం పోతుంది, ఇప్పుడు ఇంకో దాంట్లో కొంచెం స్థలం పోతుంది. అరే పూర్తిగా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోనీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నష్టపరిహారం ఏంటంటే విచిత్రమైనటువంటి నష్టపరిహారం ఇస్తూ ఉంటది. అక్కడ గజం 10,000 30,000 గజం పోతుంటే వీళ్ళు 10,000 2,000 3,000 గజం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ₹1,00,00,000 ఎకరం పోతే 10 లక్షల రూపాయలు ఎకరం ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే ఇలా క్లియర్ గా అర్థమవుతుంది ప్రభుత్వం యొక్క వైఫల్యం ఖచ్చితంగా కనబడతా ఉంది. అందుకోసం నిరసన నిజంగా కూడా రైతులకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడి వారికి సరైనటువంటి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాలు అంటా ఉన్నది కాంగ్రెస్ ప్రజాపాలన. ఎక్కడ ప్రజాపాలన? ఎవరైనా భూ నిర్వాసితులు ఎవరైనా పిలిపించి కూర్చొని మాట్లాడిరా? ఆ RRR కి సంబంధించిన బాధితులు అందరినీ కూర్చోబెట్టి నిజంగా సమన్వయంగా చేయాల్సినటువంటి పని ఉంది, అది ఎక్కడ జరగలేదు. ఏమైందిరా అంటే దౌర్జన్యమైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు గతంలో ధర్నాలు చేస్తే దాని మీద వాళ్ళ మీద కేసులు చేశారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తే కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళు ఒక ఆయుధంగా ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుద్ధంగా చేసేటువంటి ప్రయత్నాలు ఇది ఒక భాగమే. ఖచ్చితంగా ప్రభుత్వం తన చేస్తున్నటువంటి ప్రతి వైఖరిని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ప్రజలతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉండే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అసలు ప్రపంచంలో ఎక్కడ ఊహించినటువంటి పెద్ద సమస్య ఆ రోజుల్లో ఉన్నటువంటి అయోధ్య సమస్యని ఎంత శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలని అక్కడ ఉన్నటువంటి మైనారిటీలని పెద్ద ఎత్తున వాళ్ళని సమీకరించి ఒక ప్రాంతానికి మలిపి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 100,000 మంది ఇండ్లందరినీ కూడా సమన్వయంగా పనిచేసినటువంటి దాఖలు అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తలేదు, దౌర్జన్యమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. ముమ్మాటికి తప్పు. నిజంగా ఎవరైతే RRR లో నష్టపోతా ఉన్నారో RRR వాళ్ళు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా వారి ఇష్టానుసారంగా పెట్టినటువంటి విషయం చూస్తే ఒక దగ్గర చాలా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితులు. ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించి సరైనటువంటి కమిటీ వేసి మళ్ళీ వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది. నర్సగౌడ్ గారు నమస్తే అండి. చెప్పండి. ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఏదైతే RRR సంబంధించిన బాధితులు రైతులు ఉన్నారో వాళ్ళు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా నామినేషన్ వేయడానికి సిద్ధపడ్డారు. ఆ వార్త మీ దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే వాళ్ళు కేవలం నామినేషన్ వేసినంత మాత్రాన ఏమైద్దిలే అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగానే తీసుకోలేదు. దాదాపుగా లెక్కల ప్రకారం చూస్తే వాళ్ళు రైతులు ఎవరైతే నష్టపోయారో రైతులు వాళ్ళు మొత్తానికి సంబంధించి 67,000 మంది ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం 20,000 పైగా ఓటర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది అంత ఉన్న వాస్తవా లేదా అని తీస్తే మాత్రం వార్తలు వస్తున్న నేపథ్యం అయితే మాత్రం 20,000 పైన వాళ్ళు ఓటర్లు ఉన్నారని. ఇప్పుడున్న తరుణంలో అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ జరుగుతున్న తరుణం చూసారు కదా, చాలా ఫైటింగ్ ఉంది. ఎక్కడ కూడా 3 పార్టీలు కూడా తగ్గట్లా. ఓకే, మీరు అధికార పార్టీలో ఉన్నారు కాదంట్లా, పక్క అభివృద్ధి మంత్రాన్ని ఎన్నుకున్నారు, లేకపోతే అధికార పార్టీకి సంబంధించి మీరు
ఒక కాన్ఫిడెంట్లో ఉన్నారు. ఒక పక్క చూస్తే బీఆర్ఎస్ చూసి సానుభూతిని నమ్ముకొని గతంలో మాగంటి గోపీనాథ్ చేసిన నియోజకవర్గానికి చేసినట్టు 1-3 సార్లు గెలవటం కానివ్వండి, అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మాగంటి గోపీనాథ్కి ఉన్నటువంటి చరిష్మా, అదేవిధంగా సానుభూతి, దాన్ని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. ఇటు బీజేపీ కూడా మేమేమాత్రం తగ్గట్లేదంటూ అక్కడ ఉన్నటువంటి బిజూబిల్ హిల్స్ ఉన్న లోకల్ సమస్యల్ని, వాళ్లకు ఉన్నటువంటి కొన్ని అస్త్రాలను ఉపయోగిస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలో ప్రతి ఓటు కూడా సస్పెన్స్గా చాలా వాల్యుబుల్గా జరుగుతున్న తరుణంలో ఒక్కోసారి ఈ ఓట్లు కూడా డ్యామేజ్ అవ్వచ్చు అధికార పార్టీకి. ఎందుకంటే వాళ్ళు నుంచుంటే అధికార పార్టీకి యాంటీగా నుంచుంటున్నారు. కాబట్టి ఈ తరుణంలో ఇందాక మన గాంధీ గారు చెప్పినట్టు ఎందుకు సమస్యని జటిలం చేసుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి త్రిపురాకు సంబంధించిన నల్గొండ రైతుల నష్టపరిహారం విషయంలో ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారు, ఎక్కడ జరుగుతుంది పొరపాటు? నర్సయ్య గారు. రహీం గారు వాయిస్ క్లియర్ ఉందా? రైట్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకురావాలి. నెంబర్ 1 ఏంటంటే త్రిపులార్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ త్రిపులార్ గురించి అలైన్మెంట్ సరి చేసినప్పుడు ఎవరికైతే ఈ రైతులకు డబ్బులు ఇవ్వవలసి వచ్చినప్పుడు మీరు దాదాపుగా మీడియాలో ఉన్నారు కాబట్టి అన్ని పేపర్లు చూసి ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇద్దామంటే కుర్రి పెట్టిందే సెంట్రల్ గవర్నమెంట్. మా పాలసీలు దానికి అనుకూలంగా లేవు, ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు, ఎక్కువ ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పింది. అరే మీరు ఇచ్చే కాడికి మీరు ఇవ్వండి, మిగతాది మేము ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా కొర్రీలు పెట్టిరు. అంటే ఎవరు అన్యాయం చేస్తున్నట్టు రైతులకు? ఇది నేను చీకట్లో నుంచి తీసుకొచ్చిందేం కాదు. మీరు అందరు కూడా పేపర్లలో తాటికాయ అక్షరాలతో రాస్తే చదివారు కదా. మా పాలసీ ఒప్పుకోదు, ఇంతకంటే త్రిపులార్ రైతులకు ఎక్కువ ఇవ్వడానికి, నష్టపరిహారం ఇవ్వడానికి లేదు అని స్పష్టంగా తెగేసి చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా ముసలి కన్నీరు గారిస్తే ఎట్టనండి? మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఇచ్చే వరకు ఇవ్వండి, మిగిలింది మేము ఇస్తాము రైతులకు, రైతులు నష్టపోవడానికి వీలు లేదని చెప్పితే దానికి కూడా ఒప్పుకోలేదు, కొర్రీలు పెట్టారు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. నెంబర్ 2, ఇప్పుడు రైతులు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో వాళ్ళు నామినేషన్ వేసేందుకు మేమేం వ్యతిరేకం కాదు. వారి నిరసన చెప్పడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ అవకాశం ఉంది, రైతులకు కూడా అవకాశం ఉంది. ఇంతకు ముందు కూడా పసుపు బోర్డుకు వ్యతిరేకంగా ఎంతమంది వేసారో మనందరం చూసినాం. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో వేస్తే కూడా మేమేమో అడ్డుకోం, తప్పలేదు. కానీ నేను అనేది ఏంటంటే దీని వెనుకాల వీళ్ళను రెచ్చగొట్టి వీళ్ళను, ఎందుకంటే వాళ్ళు గెలిచే అవకాశం లేదు, బీఆర్ఎస్ గాని బీజేపీ గాని జూబ్లీ హిల్స్ లో గెలిచే అవకాశం లేదు. మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 40 నుంచి 50 వేల మెజారిటీ తోటి ఖచ్చితంగా గెలుస్తారని అన్ని సర్వేలు చెప్పడం కాదు, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అసలు సరి అయిన క్యాండిడేట్సే లేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళ సతీమణిని మేము పెడతా ఉన్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో సానుభూతి మీద వారికి ఓట్లేస్తారంటే ఆ సానుభూతి ఎక్కడ చూసినా ఏ మూలకు చూసినా కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తలేదు. నేను నెంబర్ 1 నేను మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలో 3,98,000 ఓట్లు ఉన్నాయని స్పష్టంగా చెప్తా ఉన్నది ఈసీ. దాంట్లో 1,12,000 ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నది. ఆ మైనారిటీ ఓట్లకు ఆ పార్టీకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ గారు క్యాండిడేట్, మన కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇస్తా ఉన్నారు. మీకు ఇది ఒక్కటి సరిపోతుంది కదా. బంపర్ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారనేది వాస్తవం. కేవలం ఓటింగ్ జరగాలే, టెక్నికల్ గా వాళ్ళు డిక్లేర్ చేయాలనేది ఒక్కటే మిగిలింది. ఇకపోతే 2వ స్థానం కొరకు పోటీ పడతా ఉన్నారు బీఆర్ఎస్ గాని బీజేపీ గాని. ఎందుకంటే రేపు నేను 2nd ప్లేస్ కి వచ్చిందని చూపించుకోవడానికేమో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అరే నా పట్టుపోలేదు, మేము ఆల్రెడీ దీంట్లో స్ట్రాంగ్ గా ఉన్నామని చెప్పడానికేమో కేటీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ పీపీటీ పెట్టి ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే తన ఓటమిని ముందస్తుగా ఒప్పుకున్నట్టే. కాబట్టి నేను ఒకటే అంటున్నా, మీరు రైతులను రెచ్చగొట్టినా ఇంకెవరిని రెచ్చగొట్టినా ఎంతమందితోటి మీరు అగెనిస్ట్ గా మాకు ఏపిచ్చినా అక్కడ జరగబోయేది ఒకటే. నవీన్ యాదవ్ గారు 40 నుంచి 50 వేల మెజార్టీ తోటి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారనేది వాస్తవం. ఇది టెక్నికల్ గా ప్రూవ్ కావాల్సిందే తప్ప వాస్తవంగా అందరికీ తెలిసిన విషయం. నేను ఇంకొక విషయం కూడా అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేస్తారండి ఓట్లు? ఏం గడిబికిరు అక్కడ? మీరు చేసిన డెవలప్మెంట్ ఏంది? 60-70 వేల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో అలాట్ చేసి ఖర్చు పెట్టినని చెప్పే మీరు జూబ్లీ హిల్స్ లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పాలి కదా.
ఏ ఇంటికి ఏం జరిగింది, ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని బడ్జీలు వేసినావు, ఏం జరిగింది, 70,000 కోట్లు ఎక్కడ పోయింది? మీరు డెక్కన్ పేపర్లో స్పష్టంగా రాయడం జరిగింది. 60 నుంచి 70,000 కోట్లు ఖర్చు పెట్టినాయని రాపించుకున్నారు కదా. ఏం చేసిరని చెప్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ లో? మీరు లక్షల కోట్ల రూపాయలు దొబ్బిటిని మీ కింద పట్టుకుని మీ కింద ఉన్నటువంటి ఇది మామూలుగా ఎంప్లాయీసే 300-400 కోట్లు కొట్టేసి వాళ్ళ మీద ఇలా ఈ ఎంక్వైరీ జరుగుతా ఉంది. వాళ్ళందరూ ఒప్పుకుంటా ఉన్నారు. కట్టెల రూపాయలు దొరుకుతా ఉన్నాయి. ఇంత అవినీతి పరులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ఏం సానుభూతి ఉంటుంది మీ మీద? 10 సంవత్సరాల కింద మీ ఆస్తులేని, మీ కథ ఎంత, ఇవాళ మీ ఆస్తులేని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రబ్బరు చెప్పుల నుంచి లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా ఎదిగిరి మీరు? ఇవాళ అందరు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యురాలే చెప్తుంది కదా, ఈయన చేసిండు, ఆయన చేసిండు, హరీష్ రావు చేసిండు, ఇంకో రావు చేసిండు, హ్యాపీ రావు చేసిండు అంటే వాళ్ళు చేసిండ్రు. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఏ ముఖం పెట్టుకుని వేస్తారు? మీకు ఎవరు వేస్తారు ఓట్లు? ఏ వర్గం వేస్తుంది? మీరు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి న్యాయం చేసిరు? రైతులకు న్యాయం చేసిరా? లేకపోతే గిగ్ కార్మికులకు న్యాయం చేసిరా? లేకపోతే ఎంప్లాయీస్ కు న్యాయం చేసిరా? 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వలేదు కదా. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ వస్తే పెద్ద ఎక్కువ, ఆ డిపాజిట్ కొరకే కొట్లాడుతా ఉన్నారు. ఇకపోతే బీజేపీ పార్టీ వీళ్ళు ఏదో పేపర్ పురులే. ఎవరేస్తారని జూబ్లీ హిల్స్ లో క్యాండిడేట్ ను ఖరారు చేయడానికి ఇంకా తర్జన పడతా ఉన్నారు. దీపక్ రెడ్డి అంటారు, ఇంకో రెడ్డి అంటారు, ఇంకోరు అంటారు. మీకు క్యాండిడేటే లేరు, మీకు ఎవరేస్తారని ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ పబ్బం కట్టుకోవడం తప్పితే. నేను ఒక్కటే స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏం చేసినా అక్కడ జరిగేది ఏం లేదు. మాతోటి రైతులు హ్యాపీగా ఉన్నారు, మాతోటి ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు, మాతోటి సబ్బండ వర్గాలు మాతోటి హ్యాపీగా ఉన్నారు. ఆకాశంలో సగభాగం, భూమిలో సగభాగం, ప్రజలలో సగభాగం, జనాభాలో సగభాగమైనటువంటి మా అక్క చెల్లెమ్మలు మాతో హ్యాపీగా ఉన్నారు. సగం ఓట్లు వాళ్ళే. మీరు ఏ రకంగా మీకు వేస్తారు, ఏ రకంగా మీకు వేస్తారు, ఏం గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఏదో ఒకటి అంటే పార్టీ పరంగా ప్రతినిధి వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చెప్పుకొని బయటపడాలి. నేను ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నా, 40 నుంచి 50,000 ఓట్ల మెజార్టీ తోటి మేము గెలవబోతా ఉన్నాం. నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. 2nd, 3rd స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ కొట్లాడుతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళలో ఆధిపత్య పరువు నువ్వు 2nd నేను 2nd అని నేను అంటున్నాను. 2nd దేవుడు కానీ మీ డిపాజిట్లు కాపాడుకొని అదే మీకు ఎక్కువ అని స్పష్టంగా హెచ్చరిస్తాను. ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి నరసయ్య గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. యాదగిరి గారు నమస్తే అండి. యాదగిరి గారు, చూస్తున్నారు కదా ఏదైతే ఆ నల్గొండ జిల్లా రైతులకు సంబంధించి త్రిబుల్-R సంబంధించిన రైతులకు అన్యాయం జరిగిందంటూ కావాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు, ఇచ్చిన దాంట్లో కూడా చాలా ఘోరమైన అన్యాయం జరిగిందంటూ విన్నాం. అదే పక్క ఓ పక్క ప్రేమ్ గాంధీ గారు మాట్లాడిన సందర్భం చూసాము. ఇది చాలా ఘోరంగా ఒక్కో చోట ఒక్కో రకమైన న్యాయం జరిగింది రైతులకని. అదేవిధంగా మిట్టా నరసింహ గారు చెప్పడం కావాలని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చాలా తక్కువ చేసి చూపించింది, అవసరం లేదన్నది ఇచ్చే విషయాల్లో కూడా ఇచ్చేటువంటి అమౌంట్లు అన్నట్టు చూసాం. ఓవరాల్గా దీన్ని మొదలుపెట్టింది బీజేపీ అయితే, కొంతవరకు మీ పార్టీ కూడా మూవ్ చేసింది త్రిబుల్-R సంబంధించి. కాబట్టి మీకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు రైతులు ఈరోజు నిరసన తెలుపుతూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ అయిపోతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ ఇస్తున్నారు కాబట్టి, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ రైతుల్ని దగ్గర చేసుకొని మీరు వాళ్ళతో పాటు నిరసన తెలియజేస్తారా, లేకపోతే వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత కొంతవరకు ఓట్లు వాళ్ళ పరిధిలో ఎన్నో వేల ఓట్లు 20, 30, 10 ఆ సంబంధించిన డ్యామేజ్లో మీకు కూడా కొంత భాగం అయింది కాబట్టి మీరు వాళ్ళతో పాటు కలిసి ముందుకెళ్ళడానికి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, మెగా టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. చెప్పండి, కంటిన్యూ చేయండి, వాయిస్ క్లారిటీగా ఉంది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో మా అభ్యర్థిని ప్రకటించినప్పుడే భారీ మెజారిటీ తోటి గెలుస్తుందని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలలో మోసపోయి దోకా తిన్నారు కాబట్టి జూబ్లీ హిల్స్ అనే ఒక అవకాశం తోటి, ఓటు అనే ఆయుధం తోటి జూబ్లీ హిల్స్ ప్రజలు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఓటు అనే ఆయుధం తోటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇప్పుడు ఈ రైతుల వ్యతిరేకత నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిరుద్యోగులు
మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇచ్చినామని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చుకుంటా అబద్ధపు ప్రకటన చేసుకుంటా మోసపూరిత మాటలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు లాంటిదే ఈ నిరుద్యోగుల వ్యతిరేకత, ఈ రైతుల వ్యతిరేకత, మహిళల వ్యతిరేకత. కాంగ్రెస్ సోదరుడు చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఏం చేసిరని ఓటేయాలి అని చెప్తున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హైడ్రా అనేది తీసుకొచ్చి హైదరాబాద్ ను సర్వనాశనం చేసింది. దానికోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? పేదల గుళ్ళపై బుల్డోజర్ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? అదే విధంగా మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి ఇయ్యనందుకు ఓటేయాలనా? పేదింటి ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇయ్యనందుకు ఓటేస్తారా? రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని సగం ఎగ్గొట్టినందుకు ఓటేస్తారా? అదే విధంగా రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఓటేస్తారా? బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినందుకు ఓటేస్తారా? మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వనందుకు ఓటేస్తారా? అదే విధంగా క్రైస్తవులకు క్రిస్టమస్ కానుక ఇవ్వనందుకు ఓటేస్తారా? ఎందుకు ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీకి? తెలంగాణ ప్రజలు ఒకసారి ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు మాట్లాడితే కనీసం ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలలో ఒక్కసారి ఏ పల్లెటూరికి పోయినా ఏ గ్రామానికి పోయినా కూడా ఈ రోజు వారి మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆల్రెడీ ప్రజలు గమనిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వారికి తెలుసు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఎందుకు అర్థమైతే లేదో మరి వారికే ఆ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఈ రోజు మేము ఎంతో భారీ గెలుస్తున్నామని చెప్పి మాట్లాడుతుండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఏ విధంగా గెలుస్తారండి? మీ జాతీయ నాయకుడు, ఒక్క నిమిషం అండి, మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పేసి ఢిల్లీలో భారతదేశం మొత్తం తిరుగుతా అంటాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ లో ఓట్ చోరీ చేస్తుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కసారి మనం చూస్తున్నాం కదా, మీడియాలో చూస్తున్నాం కదా, ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. జూబ్లీస్ నియోజకవర్గంలో మరి ఏ డివిజన్ లో పోయినా కూడా ఒక్క ఇంట్లో 44 ఓట్లు, 15 ఓట్లు, 42 ఓట్లు, 50 ఓట్లు, ఈ విధంగా కనీసం నియోజకవర్గం పూర్తిగా 20,000 ఓట్లు దొంగ ఓట్లు రాపించుకొని దొంగ ఓట్లు క్రియేట్ చేసినటువంటి మీ అభ్యర్థి, మీ నాయకత్వం ఈ రోజు మేము గెలుస్తున్నామని సంకలు కొట్టుకుంటుంది. కానీ ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. మేము చేసినాం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసింది మా పార్టీ, మా ప్రభుత్వం. జూబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి చేసింది, హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ఈ రోజు జూబ్లీస్ లో ఉన్నటువంటి అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో అనేక ఫ్లైఓవర్లు, అనేక అండర్ పాస్లు, అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, అదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రమే కాదు హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. భారతదేశంలో హైదరాబాద్ ను ఒక రోల్ మోడల్ నగరంగా తీర్చిదిద్దిన ఘనత ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికే తెలుస్తుంది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారండి? ఈ రోజు నిజంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన గ్యారంటీ కార్డులు, మీరు ఇచ్చిన అబద్ధ హామీలు, మీరు ఇచ్చిన గ్యారంటీ కార్డులతో పాటు ప్రజల బాకీ కార్డులు తీసుకొని పోతున్నాం. 2,500 ఇవ్వమని చెప్పి బాకీ కార్డు తీసుకొని పోతున్నాం. 4,000 రూపాయలు పెన్షన్ 2,000 4,000 ఇవ్వమని మీ బాకీ కార్డు తీసుకొని పోతున్నాం. ఈ రోజు మీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వివాహాలు జరిగినాయి. యాదగిరి గారు, నేను చెప్పేది ఏంటంటే, ఓకే మీరు చెప్పినట్టుగానే కేసీఆర్ హయాంలో, కేటీఆర్ హయాంలో రావాల్సిన ఐటీ పరిశ్రమలు, జరగాల్సినటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ డెవలప్ అయింది కాబట్టే ఆ త్రిపులార్ రైతుల సమస్యలు ఆ టైంలోనే మొదలైంది. కాబట్టి మీరు అసలు ఆ త్రిపులార్ రైతులతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? మీ పార్టీ స్టాండ్ ఏంటని అడుగుతున్నా ప్రధానంగా. యాదగిరి గారు మాట్లాడే ప్రయత్నం చేశారా? రైతులతో మాట్లాడడం ప్రయత్నం చేశారా? ఎందుకంటే అధికార పార్టీని నిలదీసేటువంటి అవకాశం, లేదంటే మీ హయాంలో జరిగినటువంటి ఏదైతే మీరు చెప్తున్నటువంటి డెవలప్మెంట్స్ సమయంలో త్రిపులార్ సంబంధించినటువంటి రైతులు ఎక్కడ నష్టపోయారో అసలు కనుక్కునే ప్రయత్నం చేశారా? అది మా పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది, మా పార్టీ పెద్దలు చూసుకుంటారండి. కానీ ఈ రోజు ఒక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ పార్టీ కూడా లోపాయికారి ఒప్పందం చేసుకుని బీజేపీ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం కోసమే ఈ రోజు ఇప్పటి వరకు కూడా అభ్యర్థి ప్రకటించలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఓకే, సరేనండి. ఓకే, సరే భాస్కర్ గారి దగ్గరికి వెళ్తాం. భాస్కర్ గారు,
చెప్పండి. విన్నారు కదా, ఎంతసేపటికి మా పార్టీ అభివృద్ధి లేకపోతే మీ పార్టీ లోపల మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా రైతుల సమస్యల పట్ల, ఎందుకంటే అభివృద్ధి ముఖ్యమే. వాస్తవంగానే ఇప్పుడు దాకా యాదగిరి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అభివృద్ధి ముఖ్యమే, అభివృద్ధి అనేది ఉండాల్సిందే. కాకపోతే అభివృద్ధిలో భాగంగా ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాలో పొలాలో త్యాగం చేస్తున్నటువంటి రైతులకి న్యాయం చేయకుండా వాళ్ళ పొట్టను కొట్టి వాళ్ళ కన్నీరు మీద అభివృద్ధి చేయాలి, వాళ్ళ కన్నీరు మీద బిల్డింగ్లు కట్టాలనేది మాత్రం కరెక్ట్ కాదు. అది రాష్ట్రానికి మంచిది కాదు, పాపం ఎవరికి మంచిది కాదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే రైతులు ఉన్నారో ఎందుకు ఆ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ఆ నష్టపరిహారం కోసం పోరాడుతున్న క్రమంలో ఏ పార్టీ అండదండలు కూడా లేకుండా వాళ్ళు నామినేషన్ స్థాయికి వచ్చిందంటే అసలు ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు కేవలం అభివృద్ధి మంత్రమేనా? రైతులను ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రధానంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో బహుపార్టీ విధానం ఉన్నటువంటి భారతదేశంలో ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టోతో ప్రజల క్షేత్రంలో ఓట్ల యుద్ధంలోకి వస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకట రాజులు ఈ రాజు పరిపాలనలో గివి పనులు చేసినాం, గివి చేస్తే ఇవి కీర్తించే విధంగా ఉండే పరిస్థితి మనకు భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఉన్న రాచరిక పరిపాలనలో రాజుల హయాంలో ఉండేది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారితనం అనేటువంటిది కొరవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏ రాజకీయ పార్టీ అయితే తన మేనిఫెస్టో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలని ఒక్కొక్కటిగా వాళ్ళు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి ప్రజల యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవడం కన్నా, ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ పరిపాలనలో ఏవైతే వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోతో వచ్చారో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ హయాంలో కట్టారు, వాళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ కట్టినయన్నా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలి కదా. ఈ రోజు దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు అన్న టిఆర్ఎస్ అన్న చెప్పినట్టు తులం బంగారం అన్నారు. అదేవిధంగా వాళ్ళు బీసీ ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి మాదిగా వాళ్ళందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు సార్. బీసీల అభివృద్ధి గురించి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైతుందంటే ఈయన ఒక ప్రత్యేకమైన ఫ్యూచర్ సిటీ పేరుతో ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ పెంచి అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన భూములు కొనుక్కొని ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ డెవలప్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే గతంలో చేసినటువంటి దానికి అనుగుణంగా మళ్ళీ ఈ తెలంగాణలో ఉన్న వనరులని, తెలంగాణలో ఉన్న పరిశ్రమలని, తెలంగాణలో ఉన్నటువంటి వాటర్ సోర్స్ ని, తెలంగాణలో కాయిలపడ్డ పరిశ్రమలని మన ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాల్సినటువంటిది పోయి హైడ్రా తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్. హైడ్రా తీసుకొచ్చి ధనవంతుల యొక్క కబ్జాలు చేసిన దాంట్లో ఎందుకు ఏలు పెడతలేరండి? ఈ రోజు మీరు చూడండి, ఏదైతే ఇప్పుడు మూసీ ఉందో, మూసీలో మొన్న వరదలు వచ్చినాయి. అక్కడ 3 గేట్లు ఎత్తివేస్తే వాటర్ ఇట్లా ఫ్లో అయింది. అంటే మేము హైడ్రా అనేది చేయడం అనేది ప్రజలకు అర్థం చేయించడానికి చేస్తున్నటువంటి రాజకీయాలను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అన్న ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధి అన్న ఏమన్నారంటే, ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారికి వాళ్ళ డాడీకి ఉన్న పేరుతో ఆయన పోటీలో ఉన్నాడని చెప్తున్నారు. కానీ నవీన్ యాదవ్ గారు గెలిచేశారు అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేసింది 20 నెలలు, మా అభివృద్ధిని చూసి అక్కడ ఓట్లు వేస్తున్నారని చెప్పలేకపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళే మంత్రులయ్యారు, ఈ టిఆర్ఎస్ నుంచి పోయి అల్లు ఉన్న వాళ్ళని మంత్రులయ్యారు. ఇది 4-5 పార్టీల సమూహారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. దీంట్లో మంత్రుల మధ్యన పంచాయతీలు ఈ రోజు ఈ 4-5 రోజుల నుంచి చూస్తా ఉంటే వరంగల్లో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికును అక్కడ ఉన్న సురేఖ పంచాయతీ, ఇక్కడ మన వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, వివేక్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి పనిచేయడం పక్కకు పెట్టి మంత్రులు ఏమైపోయిందంటే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు రైట్. ప్రేమ్ గాంధీ గారు సార్ ప్రేమ్ గాంధీ గారు విన్నారు కదా ఇందాక నరసింహగౌడ్ గారు మాట్లాడుతూ
మా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది రైతులకు సంబంధించిన నష్టపరిహారానికి. కాదు కేంద్ర ప్రభుత్వం కావాలని కోతలు పెట్టింది. మీరు ఇవ్వాల్సినంత ఇవ్వండి, మిగతా మేము ఇస్తా అన్న విషయంలో కూడా అవసరం లేదు, ఇంత అవసరం లేదు అంటూ కావాల్సిన రైతులని పట్ల నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకంత ఇవ్వటం అవసరమా అన్నట్టు కేంద్ర ప్రభుత్వమే కావాలని దగా మోసం చేసింది రైతులకంటూ మిట్టా నరసింహగౌడ్ అన్నారు. మీరు చూస్తేనేమో అవసరమో ప్రజల పక్షాన పోరాడాలి అంటున్నారు. మళ్ళీ ఎవరు మోసం చేశారు? నరసింహ గారు చెప్పినట్టు కావాలని అవసరమా? రైతులకు అంత అవసరం అన్నదా మీ పార్టీ? సరే, ఇప్పుడు నర్సయ్య గారు చెప్తున్నారు, సరే వారు ఏంది సరే ఏమైనా ఉండని కావాలనుకుంటే వివరాలంతా వారి నెంబర్ ఉంది నా దగ్గర, ఇస్తా నేను. 22 నెలల్లో ఏదైతే 22 నెలల్లో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలల్లో కిసాన్ సమ్మాన్ నిధి కింద 6.83 వేల కోట్ల రూపాయలు ఇచ్చినాము. అలాగే 52.67 కోట్లు పన్ను రూపాయల రిటర్న్ ఇచ్చినాము. ఐఐటి హైదరాబాద్ కింద 10.46 కోట్ల రూపాయలు ఇచ్చినాము. అనేక పథకాల రూపంలో పైసలు ఇస్తా ఉన్నాము. అయితే అలాగే వడ్డీ లేని రుణము 50,000 కోట్ల పైన వడ్డీ లేని రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సార్. ఇవన్నీ ప్రత్యేకంగా పరోక్షంగా ఇచ్చేటువంటి పరిస్థితులే ఉండి ఇస్తా ఉన్నా కదా సార్. ఇది కాకుండా కేంద్రము డైరెక్ట్ గా అనేక పథకాలు ప్రజలకి లబ్ధి చెందేటువంటి పథకాలు అనేక పథకాలు ఉంటాయి. వీళ్ళకు నిధులు ఇయలే ప్రత్యేకమైన నిధులు ఇయలే అదే దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంశాల్లో రాష్ట్రాలకు సంబంధించిన పరిధిని మించి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి సార్. అది కూడా పరిగణించాల్సిన అవసరం. జిఎస్టీ వల్ల ఎంతమందికి మంచి జరుగుతలేదు? జిఎస్టీ వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు సామాన్యులకు సంబంధించిన అనేక విషయాలు చేసినాయి. వీళ్ళు మాటిచ్చిన ఏమైనా సార్ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయో తెలియదు. వీళ్ళు 2,500 మాయము, స్కూటీలు మాయము, తులం బంగారం మాయము, ఇంద్రమ్మ ఇల్లు మాయము, రేషన్ కార్డు మాయము, ఇవన్నీ మాయమైపోయినాయి సార్. ఎక్కడ పోయినా తెలియదు. ఏదైనా మాట్లాడితే నిధులు లేవు, సంక్షేమ పథకాలు అట్లున్నాయి ఇట్లున్నాయి మా దగ్గర అవుతున్నాయి. అదే నిధులు లేవని అందరికి తెలుసు కదా. ప్రభుత్వం ఏం చేయాలి సార్? ఖచ్చితంగా ప్రభుత్వము నిర్వహణ అదే కదా. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు ఏం చేస్తున్నది? ఎట్లా నిధులు సేకరించాలి, రెవెన్యూని ఎట్లా జనరేట్ చేయాలి, ఏ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చెందుతుంది, ఏ పథకాల ద్వారా రెవెన్యూ జనరేట్ చూడాల్సినటువంటి ప్రభుత్వం అది మర్చిపోయి రాజకీయ కాంక్ష. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం ఒక మాట మాట్లాడతాడు, ఇక్కడ ఉన్న మాట మాట్లాడుతుంటాడు. అక్కడ ఓట్ చోరీ అని వాళ్ళు అంటారు, ఈడనే ఓట్ చోరీ చేస్తారు. అదే ఒకటే ఇంట్లో 43 ఓట్లు ఉంటాయి, ఒకటే డోర్ నెంబర్ మీద 43 ఓట్లు ఉంటాయి. అంటే ఎవరు చేస్తున్నాడు? మీరు ఎవరికి ఓటిస్తారు, ఎవరికి ఇస్తున్నారు? మీ క్యాండిడేట్ ఎవరు, మీరెవరు, ఏం చేస్తారు? ఇదంతా ప్రజలు చూస్తున్నారు సార్. రైట్ టైంలో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. వీళ్ళకి అర్థమైతలే ఇలా రైతులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు. అంటే చిన్న విషయాన్ని కూడా ప్రభుత్వము సానుకూలంగా కూర్చొని మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉంటుండే. మాట్లాడకుండా మీరు విడదీయ చేసినప్పుడే కదా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అది కాకుండా పిలిపించి మాట్లాడే అవకాశం ఉంటుండే. ఎక్కడ సార్? రైతుల విషయంలో అట్లనే చేసిర్రు, విద్యార్థుల విషయంలో అట్లనే చేసిర్రు, వృద్ధుల విషయంలో అట్లనే చేసిర్రు. ఇవాళ మీరు మాట్లాడతారు ఒకటి, వ్యవహారం ఒకటి ఉంటుంది. అన్ని యూటర్న్ పాలిటిక్స్. ఎక్కడ మాట మీద నిలబడ్డారు? మూసీ ప్రక్షాళన అట్లనే అంటారు, హైడ్రా విషయంలో అట్లనే అంటారు. పేదవాడినేమో ఇష్టం వచ్చినట్టు కొడతారు, ధనవంతుల్ని కాపాడుకుంటారు, వీళ్ళ పార్టీ వ్యక్తుల్ని కాపాడుకుంటారు. అంటే ఎక్కడ న్యాయం జరిగింది? ఎవరికి ఇస్తుండు? రేషన్ కార్డులు కోట్ల లక్షల మంది అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎవరికి ఇస్తున్నారో తెలుస్తలేదు. 6 గ్యారెంటీలు అన్నారు, అవి ఎక్కడ పోయినాయో తెలియదు. ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం సంగతి పారదర్శకంగా చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజాపాలన లేదు సార్. వీళ్ళ మంత్రులే ఒక్కొక్కరిని ప్రభుత్వం మీద మేమే కాదు కదా సార్, మేము మాట్లాడతలేం, భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు. డైరెక్ట్ వీళ్ళ మంత్రులే ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. హైడ్రా మీద తప్పట్టిర్రు, అనేక సంక్షేమ పథకాల మీద తప్పడుతున్నారు, అనేక విషయాల మీద తప్పడుతున్నారు. ఒక మహిళ ఉండి ఆమె కూడా సాటి మహిళను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమీ లేదు. ఏదైనా మాట్లాడితే సమన్వయం ఉండదు. వీళ్ళ మంత్రులు పార్టీ అంతర్గత విషయాలు చూసుకున్నా, ప్రజల విషయంలో చూసినా, సంక్షేమ విషయాలు చూసినా కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు. పూర్తిగా సమన్వయం లోపించింది. దాని ప్రభావమే ఇలా రైతుల్లో తిరుగుబాటు, విద్యార్థుల్లో తిరుగుబాటు, సామాన్యుల్లో తిరుగుబాటు, అనేక తిరుగుబాట్లు వస్తా ఉన్నాయి కదా సార్. రాను రేపు స్థానిక ఎన్నికల్లో వస్తాయి. నిజంగా కూడా తెలుసు, రేపు 42% మనం బీసీలకు ఇవ్వాలంటే జరిగేటువంటి ఇబ్బందులు తెలిసినా ఎందుకు ఈ ప్రయోగం చేశారు? కొంచెమైనా ఆలోచించాలి కదా. అంటే మీరు మళ్ళా బీసీలని మోసం చేస్తా ఉన్నారు కదా. నిజమైనటువంటి బీసీలు ఎవరో చెప్పరు. ఆ బీసీలో ముస్లిం వాటా ఎంతనో తేల్చరు, బీసీలో ఎవరికి ఎంత వాటానో తేల్చరు. అసలు నిజమైనటువంటి బీసీలు ఎవరు? ఆ బీసీల ముసుగులో ఎవరికి లబ్ధి జరగాలనుకుంటుంది? 42% మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు. సరే, ముమ్మాటికి మేము ఒప్పుకుంటాం. రిజర్వేషన్ ఇస్తా అనే మాట మాట్లాడి మళ్ళా వెంటనే కొండి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏమనంటే కేంద్రం మధ్యస్తలేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, ఆడ పెండింగ్ ఉంది. అరే పెండింగ్ ఏంటయ్యా బాబు, మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చవచ్చు కదా. 42% ఇస్తున్నారు, ఇదేంటి మొహమాటం లేకుండా. పాత రిజర్వేషన్ కోర్టుకు పోయిన తర్వాత కూడా వీళ్ళు తెలుసు సార్ కోర్టులో ఏం జరుగుతుందో. జరిగినా తెలిసినా ప్రజల్ని మభ్య పెడుతున్నారు, నాయకుల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళే మోసం చేసుకుంటున్నారు. ప్రజలు ఖచ్చితంగా రైట్ టైంలో బుద్ధి చెప్పి ఏం మాత్రం ఎదురాడు 100% బుద్ధి చెప్తారు. ఓకే గాంధీ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నర్సయ్య గారు,
చెప్పండి నర్స గారు, మీరు చాలా కాన్ఫిడెంట్తో చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ అసలు ఏం లేదు, నవీన్ యాదవ్ గెలిచేసినట్టే, మిగతా వాళ్ళు సెకండ్ ప్లేస్ కోసం కొట్టుకోవడమే, డిపాజిట్లు కూడా రావంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మీ పార్టీ లోకల్ మీరు సర్వే చేయించుకున్నారో లేదో, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళారో లేదో తెలియదు, కానీ అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చుట్టూ. ఓ పక్క చూస్తే ముస్లిం మైనారిటీస్ కోసం ఎర్రగడ్డలో వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి శ్మశాన వాటికి సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ బాకీ కార్డుతో బాగా దానికి సంబంధించినటువంటి క్లారిటీతో విశ్లేషిస్తూ గడప గడప ముందుకు వెళ్తూ ఉంది. బాకీ కార్డు అయితే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినప్పటికీ కూడా అది మీరు చేశారా లేదా అనేది సెకండరీ. బాకీ కార్డు మాత్రం ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా కానివ్వండి, ప్రతి గడపకి వెళ్ళి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇటు పక్క బీఆర్ఎస్ పార్టీ, ఇటు పక్క శ్మశాన వాటిక ప్రాబ్లం, ఇటు పక్క హైడ్రా సంబంధించినటువంటి ప్రాబ్లం, పక్క కేటీఆర్ స్వయంగా బహిరంగంగానే చెప్తున్నారు మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ బుల్డోజర్ వచ్చేసింది మీ ఇంటికని. ఇన్ని సమస్యల మధ్యలో మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? సార్ ఇప్పుడు ఫస్ట్ హైడ్రా గురించి మెన్షన్ చేసిరు, తర్వాత డెవలప్మెంట్ గురించి ఇవన్నీ చెప్పారు కదండి. ఈ అనవసరమైన ఆరోపణలకు నేను పోను. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత నేను 1-2 ఉదాహరణలు చెప్తా. బతుకమ్మ కుంటలో బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలలో మొత్తం ఆక్రమణలే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేకుండా చేసిండ్రు. ఈ రోజు మీరెళ్ళి చూసినా, ఇంకెవరెళ్ళి చూసినా బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆడుకోవడానికి మంచి చెరువును తయారు చేసి పెట్టినాం. హైడ్రా చేసిన తప్ప అండిది. ఇవాళ నేను స్వయంగా ఒక 4-5 సార్లు వెళ్ళి ఆ కమిషనర్ గారిని కలిశాను. కొన్ని కాలువలు నాలాల మీద నేను ఇచ్చాను, అవి క్లియర్ అయినాయి. ఒక 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే కూడా ఒక శ్మశాన వాటికను క్లియర్ చేయలేకపోయింది గత ప్రభుత్వం. మేము ఖచ్చితంగా నేనే కంప్లైంట్ చేశాను, అది క్లియర్ అయింది 30 సంవత్సరాల తర్వాత. అది కూడా మైనారిటీలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక. కానీ నేను ఏమంటున్నానంటే ఆరోపణల కొరకు ఆరోపణలు చేయడమే తప్పితే హైడ్రా గురించి వీరికి సరి అయిన అవగాహన లేకుండా ఉంది. రెండో విషయం ఏంటంటే ఇదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 28,000 లక్షల ఇండ్లు అక్రమంగా నిర్మించిండ్రు. దాన్ని కొట్టేసేయని ఆదేశాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ అది మేము చేస్తా ఉంటే అడ్డుపడతా ఉంది. ఇది ఎక్కడ న్యాయం అండి? డబుల్ స్టాండర్డ్ కాకపోతే వీళ్ళు ఎవరికి న్యాయం చేసిరు? బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎస్సీలకు న్యాయం చేసిరా, ఎస్టీలకు న్యాయం చేసిరా, బీసీలకు న్యాయం చేసిరా, ఓసీలకు న్యాయం చేసిరా, కనీసం ఉద్యోగులకు న్యాయం చేసిరని అడుగుతున్నా. 10 సంవత్సరాలలో ఒక్క స్కూల్ టీచర్ ను కూడా అపాయింట్ చేయలేనటువంటి అసమర్థత కేసీఆర్. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫామ్ హౌస్ లో పట్టుకొని పరిపాలన చేయలేదు. ఏడాదికి ఒక్కసారి కూడా వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు వరదలు వచ్చినా ఒక్కరోజు వచ్చి కూడా ప్రజలను ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. అయితే రైతుల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా వీళ్ళు. 2017లో కేసీఆర్ ప్రకటించినటువంటి ఒక మాట చెప్తా నేను దేవుడు నన్ను అందుకే పుట్టించాడు కావచ్చు, వచ్చే సంవత్సరం నుండి నేను 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, పొటాషియం నేను ఫ్రీగా ఇస్తానని చప్పట్లు కొట్టుకున్నటువంటి కేసీఆర్ గారు ఒక్క యూరియా బస్తా, పొటాషియం బస్తా ఫ్రీగా ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. రైతులకు ఏ మొక్క పెట్టుకొని ఓట్లు అడుగుతుందండి? రైతులకు కేవలం ఒకే ఒకటి నేను రైతు బంధు ఇస్తున్నానని పేరు చెప్పి వారికి సంబంధించినటువంటి అన్ని ప్రోత్సాహకాలను మైనస్ చేసినటువంటి కేసీఆర్ గారు. తరువాత కేవలం రైతులను అడ్డం పెట్టుకొని లక్షల ఎకరాలను వాళ్ళ సొంత ఖాతాలో వేసుకున్నటువంటి కేసీఆర్ గారు 1,30,000 కోట్ల ఎకరాలు ఉంటే అది 1,55,000 లక్షల కోట్లకి వెళ్ళిపోయినటువంటి ఎకరాలు ఎక్కడ పోయినాయి? 25 లక్షల ఎకరాలు ఎక్కడికి పోయినాయని అడుగుతున్నా. కేవలం లక్షల కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి కేసీఆర్ ఫ్యామిలీకి బీఆర్ఎస్ కు ఒక్క ఓటు కూడా పడదు. కేవలం మాగంటి గోపీనాథ్ చనిపోయిందని ఆయన ముఖం చూసి, ఆయన సతీమణి ముఖం చూసి వేస్తారు అని అనుకుంటే పెద్ద పొరపాటు చేసినట్టే. నేను అంటున్న ఉద్యోగస్తులు వీళ్ళకేయరు, మహిళలు వీళ్ళకేయరు, రైతులు ఎక్కువ జూబ్లీ హిల్స్ లో ఎక్కువ లేరు. రైతులే వచ్చి మీ మీద వ్యతిరేకంగా నామినేషన్ వేస్తారు, నిరుద్యోగులు నామినేషన్ వేస్తారు, మీకు మహిళలు వ్యతిరేకంగా చీపులు పట్టుకొని ఎవరు పడతారో మీరు ఏం పని చేస్తారో, ఏం మాట్లాడతారో ఒకసారి మాట్లాడారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు దోచుకున్నారు? 22 నెలల్లో మొత్తం ఇవాళ చేసిన అభివృద్ధి చేస్తే ఈ రోజు సర్వనాశనం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చర్చగా యాదగిరి గారు మాట్లాడివ్వండి, నర్సయ్య గారిని మాట్లాడివ్వండి. చెప్తున్నా, కేసీఆర్ సమర్థిస్తే మీకు ఒక్క ఓటు కూడా పడదు, రాజకీయ భవిష్యత్తు కూడా మీకు కూడా ఉండదని చెప్తున్నా.
హైదరాబాద్ లో పెద్దగా మాట్లాడుతున్నావు కదా, ఒక్క నిమిషం ఉండు నరసన్న. 10 రూపాయల 10 పైసల బిల్ ఎత్తే రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావు కదా, ఈ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి విను. రైట్. ఓకే ఓకే యాదగిరి గారు ఒక్క నిమిషం ఉండండి. నర్సయ్య గారు నర్సయ్య గారు నర్సయ్య గారు నర్సయ్య గారు నర్సయ్య గారు రాయన్ గారు నేను ఒకటే చెప్తున్నా, చెప్పండి. టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కొరకు కొట్లాడాలి. ఓకే సరే విషయం. ఓకే ఓకే నర్సయ్య గారు నర్సయ్య గారు సరే ఓకే ఓకే నర్సయ్య గారు నర్సయ్య గారు ఒక మాట వినండి, ఒక మాట వినండి, ఒక మాట వినండి. ప్రభుత్వాన్ని చూసి మమ్మల్ని చూసి మా యాక్టివిటీ చూసి మాకు ఓటేస్తారు, మద్దతు ఓటేస్తారు. ఒక మాట వినండి, నర్సయ్య గారు ఒక మాట వినండి. యాదగిరి గారు ఉండండి. నర్సయ్య గారు నర్సయ్య గారు నర్సయ్య గారు ఒక మాట వినండి. యాదగిరి గారు ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. యాదగిరి నర్సయ్య గారు నర్సయ్య గారు ఒక నిమిషం ఉండండి. నర్సయ్య గారు యాదగిరి గారు మీరు ఉండండి. యాదగిరి గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. యాదగిరి గారు ఉండండి, నర్సయ్య గారితో మాట్లాడతాను. నర్సయ్య గారు నర్సయ్య గారు నా మాట వినండి. నర్సయ్య గారు నా మాట వినండి. నర్సయ్య గారు నా మాట వినండి. నర్సయ్య గారు ఒక నిమిషం నా మాట వినండి. నర్సయ్య గారు ఒక నిమిషం నా మాట వినండి. ఆయన వాస్తవంగా ఏంటంటే అక్కడ జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి స్థానికులు దానికి సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి పోటీ కాకుండా బయట నుంచి రైతులు నామినేషన్ వేస్తున్నారు. అంటే యాదగిరి గారు అంటే అన్నారు రైతులే మీ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తున్నారంటే మళ్ళీ మీరు రైతుల పట్ల ప్రభుత్వం ఆ రైతు ప్రభుత్వం ఎలా అంటారు? ఎందుకంటే ఆ జూబ్లీకి సంబంధించిన వాళ్ళు కాదు నామినేషన్ వేస్తుంది, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చే రైతులు పట్టించుకోవట్లేదని నిరసన తెలియజేస్తూ నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి మీ పార్టీ రైతుల పార్టీ అట్ట ఇద్దని అడుగుతున్నారు యాదగిరి గారు. నర్సయ్య గారు నేను ఒక కీలకమైన విషయం చెప్తా రహీం గారు. చెప్పండి రహీం గారు, మీకు ఒక కీలకమైన విషయం చెప్తా. టిఆర్ఎస్ పార్టీ తన ఓటమిని ఒప్పుకొని రైతులను రెచ్చగొట్టి తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ లో వేస్తా ఉన్నారు. అలా వచ్చింది కదా. కారణం ఎవరు? నేను ఎట్లయినా ఓడిపోతా. వాళ్ళు రెండు అంశాలు ఎంచుకున్నారండి. రైతుల వ్యతిరేకత చూపించాలని వాళ్ళని రెచ్చగొట్టి తీసుకొచ్చి వేపిస్తా ఉన్నారు. రెండోది ఏమంటుందంటే ఆ ఇంట్లో 13 ఉన్నాయి, ఈ ఇంట్లో 26 కట్ చేపించండి అని చెప్తున్నా. మాకు దొంగ ఓటు అవసరం, మీకు కావాల్సింటే వేసుకుంటారు. మీ టైంలో ఎన్రోల్ అయినాయి ఏవి? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్రోల్ అయిన ఓట్లే. యాదగిరి గారు ఓకే నర్సయ్య గారు ఉండండి నర్సయ్య గారు ఒక నిమిషం నర్సయ్య గారు నర్సయ్య గారు యాదగిరి గారు ఇది కేవలం రైతుల్లో ఉన్నటువంటి నిరసన కాదు, నామినేషన్ వేయడానికి కావాలని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి కావాలని ఇది ఒక ఇష్యూ చేయడం కోసమే రైతులు రెచ్చగొట్టి నామినేషన్ వేస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఓటమి అయిపోయింది, బీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకోక ఈ విధంగా రైతులు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. వాస్తవంగా ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారని నేను ఇందాక నుంచి అంటున్నాను. కానీ ఇక్కడ చూస్తే నర్సయ్య గారు అయితే అసలు రైతులు రెచ్చగొడుతుందే బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఏమంటారు? మేము రైతులను రెచ్చగొట్టి వ్యతిరేకంగా మేము నామినేషన్ వేపిస్తున్నాం కదా, ఒక్కసారి నర్సయ్య గారికి ఒక్కసారి ఇది కనుపిప్పి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది. ఇప్పుడు ఈయనను కూడా మేము రెచ్చగొట్టినామా? ఆ కొరత లేకుండా ముఖ్యమంత్రి గారి సలహా ప్రకారంగా సూచన ప్రకారంగా నేను ఢిల్లీకి వెళ్ళి అన్సీజనల్ టైంలో ఎరువులు ఏ రాష్ట్రం తీసుకోదు, మే ఏప్రిల్ ఎరువులు తీసుకోరు. ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి, కానీ కొన్ని రాష్ట్రాలు తీసుకోవు, వేస్ట్ అవుతుంది. ఆ సర్ప్లస్ అయిన సందర్భంలో కేసీఆర్ గారు నాకు ఢిల్లీ పంపించి అక్కడ ఉన్న రాధామోహన్ సింగ్ గారు అప్పుడు మంత్రిగా ఉంటే అక్కడ అధికారులు పట్టుకుని అంటే ఎవరికి అవసరం లేని సమయంలో ఉన్నటువంటి ఎరువులను బఫర్ స్టాక్ గా మన రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. అంటే 4 లక్షల మెట్రిక్ టన్నులకు ఎట్లయితే బఫర్ స్టాక్ పెట్టేవాళ్ళం. ఆ విధంగా ఎరువుల కొరత తీసుకున్నాం. ఆనాడు ఉన్నటువంటి సమస్య విత్తనాలు ఎరువులు కొరత ఉండేది. ఆ కొరత లేకుండా ముఖ్యమంత్రి గారి సలహా ప్రకారంగా సూచన ప్రకారంగా నేను ఢిల్లీకి వెళ్ళి అన్సీజనల్ టైంలో ఎరువులు ఏ రాష్ట్రం తీసుకోదు, మే ఏప్రిల్ ఎరువులు తీసుకోరు. ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి, కానీ కొన్ని రాష్ట్రాలు తీసుకోవు. ఆ సర్ప్లస్ అయిన ఇప్పుడు సార్ ఒకటి ఇప్పుడు ఈయనను ఈ మాజీ స్పీకర్ గారు ఈ రోజు వాళ్ళ పార్టీలో ఉన్నారు కదండి, ఇప్పుడు వీరిని కూడా మేమే రెచ్చగొట్టి మాట్లాడిపిస్తున్నాం అంటాడు ఇప్పుడు నర్సయ్య గారు. ఈ రోజు నిజంగా మీరు రాజకీయాలను పక్కగా పెట్టి రైతులను ఏం మోసం చేసిరో వారికి సరైన న్యాయం చేయండి నర్సయ్య గారు. మీ ముఖ్యమంత్రికి చెప్పండి, మీరన్నా కొంచెం గ్రౌండ్ లో తిరుగుతారు కదా, ప్రజలలో ఉన్నటువంటి మనోభావాలను వాళ్ళకి చెప్పండి. మీరు ఇచ్చిన అబద్ధ హామీలు ఇంకా నెరవేర్చలేదని చెప్పండి. ఈ రోజు మీకు ఓట్లు పడతాయని చెప్పి సగ్గలు గుర్తుకుంటున్నారు నర్సయ్య గారు. ఏ విధంగా పడతాయండి మీకు? రైతులను ఎవరు రెచ్చగొడుతున్నారండి? ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు కదండి, ఆయనను కూడా రెచ్చగొట్టే మాట్లాడిపిస్తున్నారా అండి?
ఈ రోజు మీరు జూబ్లీస్ లో ఒక మహిళా అభ్యర్థిని నిలబెడితే ఆ కుటుంబం పెద్ద చనిపోతే మహిళా అభ్యర్థిని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించి ప్రజల వద్దకు పోయి ఒకవేళ అక్కడ ఆయన చేసిన అభివృద్ధి గురించి ప్రజలు చర్చించుకొని ఆ మహిళను ఓదారుస్తుంటే భావోద్వేగంతో కొంచెం దుఃఖపడుతుంటే మీ మంత్రులు మీ నాయకులు దాన్ని కూడా రాజకీయం చేసి ఒక మహిళను కించపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్న మీ సంస్కారం ఇదే. మీరు మహిళను ఏ విధంగా సంస్కారంగా మాట్లాడుతుందో సంస్కారహీనంగా మాట్లాడే మీ పార్టీ మీ ప్రభుత్వ పెద్దలు ఈ రోజు మహిళలు మీకు ఏ విధంగా ఓట్లేస్తారండి? ఒక మహిళ భర్తను పోగొట్టుకున్న ఒక మహిళ ఒక సందర్భంలో ఆ ప్రజలు కావాలని అక్కడ వారు చేసిన అభివృద్ధి కోసం వాళ్ళు ఓదార్పు వస్తే దుఃఖం కళ్ళతో దుఃఖపడుతుంటే మీ నాయకులు ఎవరు చనిపోలేదా? మీ నాయకులు ఓదార్పు కోసం పోలేదా? దుఃఖపడితే మీరు రాజకీయం చేస్తారా? కించపరుస్తారా? దీనికోసం మీకు మహిళలు ఓట్లేస్తారా? మేము 6 గ్యారంటీలు ఇచ్చినామని చెప్తున్నారు. 6 గ్యారంటీలో భాగంగా మహిళలకు మేము ఉచితంగా బస్సు ఆర్టీసీలో ఉచితం అని చెప్తున్నారు. మహిళలకు ఉచితంగా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా పురుషులతో పాటు పురుషులకు మహిళల ఇంట్లో కూర్చున్నా కూడా పురుషుల దగ్గర 2 టికెట్ల పైసలు వసూలు చేస్తున్నారు. పాసుల మీద 20% వసూలు చేస్తున్నారు. ఏ విధంగా మీకు ఓట్లేస్తారు? మీకు బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అంటే ప్రజలు ఈ రోజు కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతమ్మను గెలిపించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. కానీ ఏ విధంగా ఏ అభివృద్ధి చేశారని హైదరాబాద్ లో ఏం చేస్తుందంటే మీకు నిజంగా అభివృద్ధి చెందిన ఈ హైదరాబాద్ మీ ముఖ్యమంత్రి గారి ఫ్యూచర్ ముఖ్యమంత్రి గారి కుటుంబ ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ సిటీలో ఒక్క బిల్డింగ్ లేదు. ఫ్యూచర్ సిటీ నుంచి చంద్రబాబు నాయుడు గారి అమరావతి కోసం మీరు బుల్లెట్ రైడ్ కోసం మీరు ఢిల్లీ పెద్ద బుల్లెట్ రైడ్ కోసం మీరు నిధులు కావాలని చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలకు అభివృద్ధి నిధులు యాదగిరి గారు సమయం లేదు, మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా అసలు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు ఎందుకు మెట్రో బుల్లెట్ ట్రైన్స్ ఏంది దాని గురించి మళ్ళీ డిబేట్ పెట్టుకుందామండి. సమయం అయిపోయింది. చక్కటి విశ్లేషణ అందించారు అందరూ. ఓకే, ప్రేమ్ గాంధీ గారికి, అదేవిధంగా యాదగిరి గారికి, నర్సయ్య గారికి, అదేవిధంగా భాస్కర్ గారికి ధన్యవాదాలండి. ఇది ఈనాటి మెగా డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.